ఏ హాయ్ అందరూ ఎలా ఉన్నారు? నా పేరు చిరంజీవి. మేము వచ్చేసి ఈరోజు చికెన్ కర్రీ చేయబోతున్నాము. అందులోకి ఫస్ట్గా టమోటా ఆనియన్ కట్ చేస్తున్నాను. మా ఫ్రెండ్ గారు వచ్చేసి బయట పాత్రలు తోముతున్నాడు. ఇంకొకటి వచ్చి రైస్ చేస్తున్నాడు. నేను చేసిన టమోటా ఆనియన్ కట్ చేసిన విధానం ఎలా ఉందో చెప్పండి ప్లీజ్. మా ఫ్రెండ్ గారు వచ్చి ఫస్ట్గా కరింపాకు వేశాడు. సెకండ్ వన్ టమోటా వేశాడు. టమోటా వేసిన తర్వాత అలాగే ఆనియన్ వేశాడు. ఇది మేము తెచ్చుకున్న చికెన్. దానిలో కావాల్సిన మసాలాలు. ఈ మసాలాలతోనే ఇప్పుడు చికెన్ చేయబోతున్నాము. ముందుగా మా వాడు ఆనియన్ టమోటా వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేశాడు. తర్వాత చికెన్ వేశాడు. చికెన్ వేసిన తర్వాత మా వాడు అలా 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 చికెన్ తిప్పాడు గెంటెతో. గెంటెతో మా వాడి గెంటెతో తిప్పే విధానం చూస్తుంటే బాగానే ఇంతనాలు వేసేటట్టే ఉన్నాడు కదా. బాగానే వేస్తాడంటారా. తర్వాత ఉప్పు వేశాడు. ఆ తర్వాత పసుపు వేశాడు. కొద్దిగా పెరుగు వేశాడు. 10 రూపాయల ప్యాకెట్ మొత్తం వేశాడు ముండనాకుడుకు. ఫస్ట్ కొద్దిగా అని చెప్పి నాతో. అలా అలా తిప్పిన తర్వాత కారం పొడి వేశాడు. కారం పొడి వేసిన తర్వాత ముందే వేలుగాడు నాకు చెప్పకుండానే వాటర్ పోసేశాడు. వాటర్ పోసి కొద్దిసేపు తర్వాత మూత పెట్టేస్తే చికెన్ అలా అలా ఉడుకుతుంది. కొద్దిసేపు తర్వాత వచ్చి గరం మసాలా వేసాం. గరం మసాలా వేసిన తర్వాత మా వాడు నాకు టేస్ట్ కోసం ఒక ముక్క ఇచ్చాడు. తర్వాత చూస్తే చికెన్ కర్రీ రైస్ అయిపోయింది. ఆనియన్ కట్ చేశాను. అలా అలా ప్లేట్లో సర్వ్ చేసుకొని అలా థమ్స్అప్ తెచ్చుకొని ముగ్గురం థమ్స్అప్ రెడీ తెచ్చుకొని ప్రశాంతంగా కూర్చొని తినేసాం. ఏ హాయ్ బాయ్.